ఈ షిమి ఈ యొక్క సౌలుకు అంతకుముందు రాజుగా ఉన్న సౌలుకు చాలా దూరపు చుట్టముగా ఉన్నాడు. అతన్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. అట్లాగే అతనికి ఒక హార్డ్ కోర్ సపోర్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ సౌలు దగ్గర నుండి ఎప్పుడైతే రాజ్యము దావీదు చేతికి వచ్చేసిందో అప్పటి నుంచి దావీదు మీద ఈ షిమి కక్ష పెంచుకున్నాడు. అంతేకాదండి, ఆ రోజుల్లో బెన్యామీనీయులకు అలాగే ఈ యోధా గోత్రపు వారికి ఆ కాలంలో చిన్న రిఫ్ట్ ఉండేది. దానికి కారణం ఏమిటంటే ఈ బెన్యామీను గోత్రీయులు అందరూ భావించేవారు రాజ్యము వారి గోత్రము నుండి రాజైన దావీదు ఉన్న యోధా గోత్రపు వారి చేతుల్లోనికి వెళ్ళిపోయిందని వారు ఎంతగానో బాధపడేవారు. ఆ రిఫ్ట్ వారి మధ్యన ఉండేది. అందుకే ఈ షిమి కూడా బెన్యామీనీయుడైన ఉన్నాడు. అంతేకాకుండా సౌలుకు చుట్టమై ఉన్నాడు. అందుకనే దావీదు పట్ల ఇతడు ఆ కక్ష భావాన్ని పెంచుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. అయితే మరి దావీదు ఇతన్ని ఏమీ చేసే ప్రయత్నం కానీ చంపే